సొలొమోను ప్రార్థన, ప్రభువా నీ సహాయము కావాలి. సహాయము అంటే అర్థం ఏమిటి? ఒక బస్తా ఉంది, ఆ బస్తాను మీరు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు, కానీ శక్తి సరిపోవటం లేదు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, శక్తి సరిపోవటం లేదు. అప్పుడు ఎవరైనా పక్కన ఉండి, బ్రదర్ ఒక చెయ్యి వేస్తారా అంటే ఏమంటున్నారు మీరు? సహాయము చేస్తారా? నువ్వు ఆ బస్తాను ఎత్తలేకపోతున్నావు కాబట్టి, నువ్వు ప్రయత్నం చేస్తున్నా, నువ్వు సాధించలేకపోతున్నావు కాబట్టి ఎవడో ఒకడు సహాయం చేస్తాడు. ఒప్పుకుంటారా? ఆడ బస్తా ఉంది, బెదరో మీరు ఏమనుకోకపోతే ఆ బస్తా కాస్త లేపి నా నెత్తి మీద బెట్టరా అని అంటే మొట్టిగా వేసిపోతాడు వాడు. అవునా కాదా? అంటే అర్థం ఏమిటి? నీ ప్రయత్నం నువ్వు చేసి నువ్వు సాధించలేని దానికోసం సహాయం కోరినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీ ప్రయత్నం నువ్వు చేయకుండా దేవా సహాయం చేయమంటే దేవుడు సహాయం చేయడు. సంగమా, ఈరోజు నీ జీవితంలో ఏ ప్రయత్నం చేస్తున్నావు? ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు, కుమార్తె వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నావు, చదువులో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు, ఒక ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, చక్కని గర్భఫలం కావాలని చెప్పి ఆశిస్తున్నావు. నువ్వు చేసే ప్రయత్నము సంపూర్ణంగా నువ్వు చేయి. అయినప్పటికీ నువ్వు విజయం సాధించినప్పుడు దేవుడు తన హస్తాన్ని చాపి నీకు సహాయము చేస్తాడో. నువ్వు నీ ప్రయత్నం చేయకుండా దేవుడు ఎలా సహాయం చేస్తాడు చెప్పండి? కాబట్టి 46వ కీర్తన మొదటి వచనం చక్కని మాట ఉంది, చదివిస్తున్నాను రండి. 46వ కీర్తన మొదటి వచనం ఏమిటట? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన ఏమిటట? సహాయకుడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, నాకు ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరండి, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరండి, నేను అనాథనండి, నాకు ఎవ్వరూ లేరండి అని అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆత్మీయులై ఉండి, క్రైస్తవులై ఉండి నాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరండి, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరండి, నన్ను ఆదుకునే వాళ్ళు లేరండి అని అనడం పచ్చే చెప్పండి అబద్ధం. ఆపత్కాలమున సహాయము చేయువాడు ఉన్నాడో, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నువ్వు అడగాలి కదా, ఆయన సన్నిధికి వచ్చి నువ్వు నీకున్న కష్టం ఏమిటో చెప్పుకోవాలి కదా.